యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. చాలు. ఇప్పుడు జ్ఞానం అంటే ఒక అర్థం వచ్చేసి, ఏంటి జ్ఞానము? ఇప్పుడు చెప్పాలి మీరు, ఏంటి జ్ఞానము? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. ఇది పగడాల కన్నా ముఖ్యమే, విలువైంది. ప్రభు వల్ల పాలు పుంపులు పొందుతున్నా మనం పరీక్షించుకోవాలి. యెహోవా యందలి భయభక్తులు ఎంత విలువైనవో, ఎంత ముఖ్యమైనవో. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు 2వ భాగంలో తన పాత్రల్ని ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు కదా. పరిశుద్ధమైన ఆ సంఘాన్ని కాయటానికి ఏ విషయంలో నిన్ను ఏ స్థితిలో నిన్ను ఆ సంఘాన్ని కాసే విషయంలో ఉంచినాడు, ఆ విషయంలోనూ నిన్ను నీవు జాగ్రత్త చేసుకునే విషయంలోనూ బహు జాగ్రత్తగా ఉండాలన్నట్లుగా ఇప్పుడు మనం జాగ్రత్త చేసుకునే విషయంలో యెహోవా యందలి భయభక్తులు ఎంత